అందరికి నమస్కారం. నేను ఆలగనాని బాబు ఫ్రమ్ సజ్జన్ సమాజ్. మిత్రులారా, ముందుగా మీ అందరికీ కూడా అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే 1998లో మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని ఎస్టాబ్లిష్ చేయడం, ఏదైతే వార్స్ కానీ ఏదైతే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ఉంటాయో దాని గురించి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం, తద్వారా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఈ డేని జరుపుకుంటాం. దీని సందర్భంలో మనం ఆలోచించినట్లయితే ఈ క్రైమ్ అన్న పదం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మరి ముందుగా మన దేశంలో పరిస్థితి మనం వాళ్ళు చూసినట్లయితే ముందు మన దేశం బాగుంటేనే రేపు ప్రపంచం కూడా బాగుంటుంది. ఈ యూనివర్సల్ పీస్ అనేది డిస్టర్బ్ అవడానికి ఏకైక కారణం ఏంటంటే ఈ క్రైమే. ఈ క్రైమ్ ఇవాళ సమాజంలో ఎంతలా పేరుకుపోయిందంటే మరి ఒక చిన్న పిల్లోడి నుంచి ఒక న్యాయవాదిగా నేను సహజంగా చూస్తుంటాను. ఒక చిన్న పిల్లోడి నుంచి ఇవాళ ఎంతో మంది యవనస్తులు మరి ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి నాడు మనం చూసినటువంటి సందర్భాలు ఏంటంటే ఎవరో చదువులేని వ్యక్తులు కొంతమంది క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, చదువుకున్న వ్యక్తులు ఎంతో మంచి ఆఫీసర్లకు ప్రజలకు సేవ చేసేటువంటి ఆ రోజుల నుంచి ఇవాళ ఎంతో చిన్న వ్యక్తులు కూడా ఈ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం మనుషుల ల్యాక్ ఆఫ్ మారల్ వాల్యూస్ లేకపోవడం వల్ల, ఈ నైతిక విలువలు అనేది లేకపోవడం వల్ల మనుషులు క్రైమ్ వైపు ఎక్కువగా వెళ్తున్నారు అని ఎన్నో గణాంకాలు కూడా చెప్తున్నాయి. మరి ఈ సందర్భంగా ఇవాళ ప్రపంచ శాంతి ఉండాలంటే ముందు మన ఊరు చాలా బాగుండాలి. మన ఊరు బాగుండాలంటే ముందు మన మనసు ఎలాంటి కల్మషం లేకుండా, ఎదుటి వారిపైన ఏ దౌర్జన్యం లేకుండా మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే సమాజం చాలా బాగుంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా దేశం చాలా బాగుంటుంది. అప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు కూడా ఎలాంటి పని లేకుండా పోతుంది. మరి దానికోసం మనందరం కూడా కష్టపడాలి. మీ మనసులో ఉన్నటువంటి అన్ని కల్మషాలు, ద్వేషాలు అన్ని తీసేయండి. స్వేచ్ఛగా ఉండండి. ప్రపంచ శాంతి కోసం జీవించండి. సత్యమేవ జయతే. జై హింద్.